మరి ఎక్కడ కూడా మంచి అనేది ఎక్కడ కూడా కనిపిస్తలేదు. అయితే నోవాహు మాత్రమే రక్షింపబడ్డాడు. 8వ వచనం చూడండి. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు. నోవాహు మాత్రమే దేవుని యొక్క దృష్టి యందు కృప పొందినాడు అంట. కీర్తనలో రాయబడింది, లోకమంతా ఆయన కృపతో నిండి ఉందంట. లోకమంతా దేవుని యొక్క కృపతో నిండి ఉంది. కానీ ఒక వ్యక్తి మాత్రమే ఆ కృపను పొందుకున్నాడు, ఆయన నోవాహు కదా. అంతేకాదు, భూమి మీదకి దేవుడు జలప్రళయం రప్పించినప్పుడు తనతో పాటు ఉన్నటువంటి 8 మందిని దేవుడు ఏం చేశాడు? రక్షించుకున్నాడు. 8 మందిని దేవుడు రక్షించుకున్నాడు. వాళ్ళని వాడలోకి తీసుకుని వెళ్ళాడు. వారిని రక్షణ అనేటువంటి వాడలో దేవుడు భద్రపరిచి వారిని మరి అనేక సంవత్సరాలు వారిని దేవుడు అందులో పెట్టి, అనేక నెలలు దేవుడు వారిని అందులో పెట్టి వారిని పోషింపు చేస్తూ వచ్చాడు. దేవుడు ఎంతో కాపాడుతూ వచ్చినాడు. ఆ యొక్క వర్షం ఎన్ని రోజులు పడిందంటే, ఎంత వర్షం అంటే అనేక మంది ఆ వర్షంలో నశించిపోయినారు. 40 రాత్రింపగళ్ళు ప్రచండమైనటువంటి వర్షం కురిసింది. ఆకాశపు తూములు ఇప్పబడుతూ వచ్చింది. అయితే అనేక మంది నశించిపోయినారు. కానీ నోవాహు కుటుంబం ఏమైంది? చూడండి, 7వ అధ్యాయము 7వ వచనం, ఆదికాండం 7:7. అప్పుడు నోవాహును అతనితో కూడా ఉన్న అతని కుమారులను అతని భార్యయు అతని కోడలను ఆ ప్రవాహ జలములను కొనుటకై ఆ ఓడలో ప్రవేశించారు. కాబట్టి వాళ్ళందరూ కూడా భయంకరమైన ఉగ్రత నుంచి, దేవుని ప్రచండమైన కోపం నుంచి వాళ్ళందరూ కూడా తగ్గించబడుతూ వచ్చినారు. 11వ వచనంలో దేవుడు అగాధ జలములో ఓటలన్నిటిని దేవుడు తెరిచిండంట. కాబట్టి ఆకాశ తూములు ఇప్పబడుతూ వచ్చినాయంట. 12వ వచనంలో 40 రాత్రింబగళ్ళు ప్రచండమైన వర్షం భూమి మీద కురిసిందంట కదా. అలాంటి భయంకరమైనటువంటి ఉగ్రత నుంచి దేవుడు తనను తన కుటుంబాన్ని రక్షించాడు. లోకమంతా మేము వాడలోకి వస్తామంటే దేవుడు రానియకుండా వాడను మూసివేశాడు. వాడని దేవుడు మూసివేస్తూ వచ్చినాడు. ప్రచండమైన వర్షం భూమి మీద కురిచింది, అత్యధికంగా ప్రబలిందంట. 19వ వచనంలో ఆ ప్రచండమైన జలములు భూమి మీద అత్యధికంగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయినాయి. పర్వతములన్నీ మునిగిపోతే వచ్చినాయంట. అలాంటి గొప్ప ఉపద్రవం నుండి తప్పింపబడుతూ వచ్చినాడు. 23వ వచనంలో దేవుడు తుడిచివేసినాడంట. దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీదనున్న జీవరాశులన్నీ తుడిచివేయబడను, సమస్తం నశించిపోతూ వచ్చినాయి. అయితే నోవాహు కుటుంబం ఏం చేయబడ్డారు? రక్షింపబడ్డారు. దేవుడు వారిని రక్షించడమే కాదు, వారిని పోషిస్తూ వచ్చినాడు. 24వ వచనం చూడండి. 150 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రశాంతంగా ప్రబలను. కాబట్టి 150 దినములు భూమి మీద వర్షం కురిసింది. క్రమంగా 150 రోజులు అయిపోయిన తర్వాత క్రమంగా మళ్ళీ వర్షం తగ్గిపోతూ వచ్చింది. మరి 3వ వచనం, 8వ అధ్యాయం 3వ వచనంలో అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమంగా తీసిపోతుండెను. 150 దినములు అయిన తర్వాత నీళ్లు తగ్గిపోగా, కాబట్టి 150 దినములు నీళ్లు భూమి మీద పడ్డాయి. అప్పుడు నోవాహు వయసు ఎంత అంట? అప్పుడు 600 సంవత్సరాలు. 600 సంవత్సరాలు. అయితే 600 సంవత్సరంలో భూమి మీద ప్రచండమైన వర్షం కురిసింది కదా. చూడండి, చదువుకుందాం. 7వ అధ్యాయం 6వ వచనం. 7వ అధ్యాయం 6వ వచనం. ఆ జల ప్రవాహం భూమి మీదకి వచ్చినప్పుడు నోవాహు 607 వయసు వచ్చినప్పుడు 600 సంవత్సరంలో ఆ యొక్క భూమి మీదకి ప్రచండమైన వర్షం కురిసింది. తర్వాత 13వ వచనం, 13వ వచనం చదువు. 13 8:13 చదువు. 8:13. మరియు 601వ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయిను. నోవాహు వాడకప్పు తీసి చూసినప్పుడు నేల ఆరుండి. అంటే 600 సంవత్సరములో, అప్పటికి 600 సంవత్సరాలు ఆయనకి అప్పుడు భూమి మీద వర్షం కురిసింది. 601వ సంవత్సరంలో మరలా భూమి ఎండిపోయింది. సంవత్సరం పాటు ఎక్కడున్నాడు? వాళ్ళలో ఉన్నాడు. సంవత్సరం పాటు దేవుడు తనను, తన భార్యను, తన ముగ్గురు
కొడుకులను 3 కోడళ్లను దేవుడు ఏం చేశాడు? పోషించినాడు కదా, పోషించినాడు. మరలా తిరిగి నోవాహు ఏం చేస్తూ వచ్చినాడంట? మరలా వ్యవసాయం చేయని ఆరంభించి మరి అక్కడ ఏం చేస్తూ వచ్చినాడు? దేవునికి బలర్పించినాడు, దేవుని గణపరిచినాడు, దేవుని స్తుతించినాడు. ఎందుకు దేవుని స్తుతించినాడు అంటే లోకమంతా మునిగిపోయింది, లోకమంతా నశించిపోయినారు, కానీ దేవుడు నోవాహుని, నోవా కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఆ ఉగ్రత నుంచి కాపాడుతూ వచ్చినాడు. అంతేకాదు వారిని ఓడలో చేర్చి వారిని సంవత్సరం పాటు దేవుడు వారిని పోషించినాడు కదా. ఇవన్నీ తన ఎడలు చేసినప్పుడు నోవాహు ఏం చేశాడంటే 20వ వచనం, 8వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకుని ఆ పీఠం మీద దహన బలి అర్పించింది కదా. ఇక్కడ మనం చూసినట్లయితే దేవునికి ఆరాధించాడు, దేవుణ్ణి గణపరిచి దేవునికి బలు అర్పిస్తూ వచ్చినాడు. దేవునికి శ్రేష్టమైన బలి అర్పించినప్పుడు దేవుడు దాన్ని అంగీకరించినాడు. అది ఎంతో సువాసనగా అనిపించిందంట. అప్పుడు యెహోవాకి ఇంపైన సువాసన నాకు రనించి, కాబట్టి ఇంపైన సువాసన తీసుకుని వచ్చినాడు. మనం కూడా దేవుడు చేసిన మేలులకు, దేవుడు చేసిన ఉపకారాలకు దేవుడిని మనం ఆరాధన చేయాలి. దేవుడు మనలను కూడా అనేకమైనటువంటి అపాయకర పరిస్థితుల నుండి, శ్రమల్లో నుండి, కష్టాల నుండి నశించిపోతున్న మనలను కూడా వెతికి రక్షించుకుని దేవుడు తన కృపనిచ్చి దేవుడు మనల్ని కాపాడి మనల్ని పోషిస్తూ వచ్చినాడు. దేవుడు మనకు మరి పొలాలు ఇచ్చి, పశువులనిచ్చి, మంచి ఇళ్ళనిచ్చి, మంచి ఉద్యోగాలనిచ్చి దేవుడు మనలను కూడా ఏం చేస్తున్నాడు? పోషిస్తూ వస్తున్నాడు. దేవుడు మనడాలు చేసిన మేలుడు ఉపకారాలన్నింటిని బట్టి మనం కూడా ఏం చేయాలా? దేవుని ఆరాధన చేయాలి, దేవుని మనము ఘనపరచాలి. దేవా, నాయడల మీరు చేసిన అనేక మేలుడు ఉపకారాలను బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను, నేను నిన్ను ఘనపరుస్తున్నాను. నోవాహుని దేవుడు సంవత్సరం పాటు దేవుడు ఆ వాడలో పెట్టి దేవుడు తన కుటుంబాన్ని దేవుడు పోషిస్తూ వచ్చినాడు. తన కుటుంబాన్ని దేవుడు రక్షించినాడు. తన పక్షంగా, తన కుటుంబ పక్షంగా దేవుడు చేసిన మేలులను బట్టి దేవుని ఆరాధిస్తున్నాడు. ఎలాంటి ఆరాధన అనుకున్నాం? శ్రేష్టమైన ఆరాధన తీసుకుని వచ్చినాడు కదా. 8వ అధ్యాయం 21వ వచనంలో అప్పుడు యెహోవాకు ఇంపైన సువాసన ఆగ్రహించి, దేవుడు ఇంపైన సువాసన ఆగ్రహించాడు కనుక దేవుడు తనను తన కుటుంబాన్ని ఆశీర్వదించినాడు. 9వ అధ్యాయం 1వ వచనం, 9వ అధ్యాయం 1వ వచనం. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమి నింపుడు. కాబట్టి దేవుడు ఆశీర్వదించినాడు. అంత చక్కగా ఆరాధిస్తున్నాడు కనుక, అలాంటి మంచి జీవితాన్ని, లోబడే జీవితాన్ని, భక్తి జీవితాన్ని కలిగి ఉన్నాడు కనుక దేవుడు ఎంతో అతన్ని, తన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి దేవుడు దీవిస్తూ వచ్చినాడు. కాబట్టి మనలను, మన కుటుంబాలను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. మనం కూడా నోవాహు వలె దేవుని స్తుతించాలి. దేవుడు మన ఎడలు చేసిన మేలులు ఉపకారాలన్నింటిని బట్టి దేవుడు మనలను కూడా ఆ భయంకరమైనటువంటి అనేకమైనటువంటి ఉపద్రవాల్లో నుండి, కష్టాల్లో నుంచి, బాధల నుంచి దేవుడు మనల్ని రక్షించుకొని మనకు కూడా గొప్ప రక్షణ ఇచ్చి దేవుడు తన కృపనిచ్చి, ఎంతోమంది కరోనా చేత ఎంతోమంది చనిపోయినప్పటికీ దేవుడు మనల్ని భూమి మీద ఉంచినాడు. కాబట్టి దేవుడు మనలను కూడా పోషిస్తూ వస్తున్నాడు, ఆదరిస్తూ వస్తున్నాడు. దేవుడు మనడలు ఎన్నో మేలుడు ఉపకారాలు చేస్తూ వచ్చినాడు. అలాంటి మేలుడు ఉపకారాలు పొందినటువంటి మనం కూడా దేవుని ఆరాధించి దేవుని స్తుతించాలి. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించినాడు. మనం లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం. మనం లేచి నిలబడి ఒక పాట పాడుతుండగా సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. మనం లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం. 162, పాట సంఖ్య 162, పాత పాఠ్యపుస్తకంలో 160, 162, 160 పల్లవి, మొదటి చరణం, 162వ పాట పాడుకుందాం. పల్లవి, మొదటి చరణం, 6వ చరణం, చివరి చరణం పాడుకుందాం. మొదటి చరణం, 6వ చరణం, చివరి చరణం. చివరి చరణం పాడేటప్పుడు సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. ఆరాధించేదా నిన్ను మదిపోగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను.
సత్యము నీవే, మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే నా ప్రభువా, జీవము నీవే నా ప్రభువా. ఆరాధించెదా నిన్ను మదిపోగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించెదా నిన్ను మదిపోగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. విస్తారం బగు వ్యాపారములలో విడచితిని సహవాసమును, విస్తారం బగు వ్యాపారములలో విడచితిని సహవాసమును. సరిదిద్దితివి నా జీవితము, సరిదిద్దితివి నా జీవితము, నిన్ను సేవింపగా నేర్పిన ప్రభువా, నిన్ను సేవింపగా నేర్పిన ప్రభువా. ఆరాధించెదా నిన్ను మదిపోగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించెదా నిన్ను మదిపోగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. ప్రియముగా దాచిన అత్తరు పరని, పగులగొట్టి నిన్ను పూజింతు. ప్రియముగా దాచిన అత్తరు పరని, పగులగొట్టి నిన్ను పూజింతు. నీ ప్రేమను ఎన్నగా తరమా, నీ ప్రేమను ఎన్నగా తరమా, నా జీవితమున చాలిన ప్రభువా, నా జీవితమున చాలిన ప్రభువా. ఆరాధించెదా నిన్ను మదిపోగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించెదా నిన్ను మదిపోగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. పేదలు పరిశుద్ధులు ఘనదూతలు నీ సన్నిధిలో నిలచినను, పేదలు పరిశుద్ధులు ఘనదూతలు నీ సన్నిధిలో నిలచినను. లెక్కింపగజాలని జనమందున, లెక్కింపగజాలని జనమందున, నలుగు తింతువు నా ప్రియ ప్రభువా, నలుగు తింతువు నా ప్రియ ప్రభువా. ఆరాధించెదా నిన్ను మదిపోగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించెదా నిన్ను మదిపోగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. మార్గము నీవే, సత్యము నీవే, మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే నా ప్రభువా.
జీవము నీవే నా ప్రభువా. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా నిరతము నిన్ను స్తుతించెదను. ఈ సమయంలో ఆరాధన చేద్దాం. మొట్టమొదట సండే స్కూల్కి వెళ్ళే సహోదరు ఆరాధించి వెళ్తారు. తర్వాత ఒక సహోదరుడు సహోదరి మార్చి మనము క్లుప్తంగా దేవుని ఆరాధన చేద్దాం.